పైన ఆకాశములను చంద్ర నక్షత్రములను నీవు సృష్టించిన విధానం చూడగా మాకేం కలుగుతుందంట? భయం కలుగుతుంది. మనకంతా ఎక్కడి వరకు తెలుసు అంటే, ఈ లోకంలో మన చూపు అంతా ఎక్కడ దాకా ఉంటుంది అంటే లోకం మీదే ఉంటుంది, భూలోకం సంబంధంగానే ఉంటుంది. ఏం తిన్నామా, ఏం తాగామా, ఏమి సంపాదించుకున్నామా అన్న ఆలోచనలో ఉంటుంది. కింద చూపు, మన చూపు అంతా. కానీ దావీదు ఎటు చూస్తున్నాడంట? ఆకాశములను నీవు చూడగా, సృజించగా, ఆకాశ మహా నక్షత్రములను, చంద్ర నక్షత్రములను నీవు సృష్టించిన విధానం చూడగా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఆ మాట? పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రం చందమామ వస్తుంది. పొద్దున్న సూర్యుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు, సాయంత్రం చందమామ వచ్చి వెళ్ళిపోతుంది నైటు. పొద్దున్నే పనికి వెళ్ళామా, సంపాదించుకున్నావా, చీకటి పడిపోతే ఇంటికి వచ్చి పడుకున్నావా, మధ్యాహ్నం అయితే అన్నం తిన్నావా? ఇవే కదా మనుషునికి ఉండే ఆలోచన. ఎప్పుడైనా నీ నడినెత్తి మీదకి వచ్చినటువంటి ఆ సూర్యుని చూచి ఇది కలుగ చేసినది ఎవరు అనే ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా ఆకాశ మహా నక్షత్రములను చూచి ఇది కలుగు చేసిన వాడు ఎవడో అనే ఆలోచన మనకు వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా? గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయా, ఈరోజు మా అమ్మాయిని తీసుకురావచ్చా ఇంటికి? గ్రహాలన్నీ తిన్నగా లైన్లో ఉన్నాయా? లేదంటే రేపు కాకపోతే ఎల్లుండి తీసుకురావాలా? ఇవి కూడా వాళ్ళు చూడరు, ఎవరో చెబితే. ఈ గ్రహాలను నడిపించేవాడు ఎవరు? ఈ చంద్ర నక్షత్రములను కలుగు చేసిన వారు ఎవరో అనే ఆలోచన మనుషునికి తోచట్లేదు. ఎందుకంటే వారు ఆధ్యాత్మిక స్థితిలో అంత బలాఢ్యులు కారు. వారి చూపు అంతా ఎక్కడ ఉంటుందంట? సెంటు భూమి కొనుక్కున్నావా, ఎకరం పొలం కొన్నావా, ఆ ఇంట్లో గొడవ ఏంటి, ఈ ఇంట్లో గొడవ ఏంటి, ఆ ఇంట్లో ఏం కూర వండారు, ఈ ఇంట్లో ఏం కూర వండారు, ఆ ఇంట్లో ఏం తగాదో జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం తగాదో జరుగుతుంది. మన చూపులన్నీ ఇతరుల మీదే ఉండమంటారా? పల్లెటూరుల్లో అలాగే ఉన్నాయి, పట్టణాల్లో అలాగే ఉన్నాయి. ఒకరి ఇంటిలో జరిగే భాగవతం ఏంటో మనం తెలుసుకోవాలన్న అత్యాసక్తిది మనం బైబిల్ తెరిచినప్పుడు కూడా అంతగా రాదు. అత్యాసక్తితో దేన్ని చూస్తున్నారంట? ఇతరుల యొక్క కుటుంబ వివాదాలను గురించినటువంటి అత్యాసక్తి. పొద్దున లేస్తే సాయంత్రం వరకు పొట్టపోషణ నిమిత్తం పరిగెడుతూనే ఉంది మనుషుని యొక్క జీవితం అంతా కూడా. కానీ ఏ రోజైనా ఈ సృష్టిని సృష్టించిన, ఆకాశమును కలుగజేసిన దేవుడు నిజముగా ఉన్నాడంటారా, లేరంటారా? అసలు మనకు ఆ ఉద్దేశమే లేనన్నప్పుడు పైకి చూడవలసిన అవసరం ఏంటి? ఇది కలుగజేసింది ఎవరు అన్న నిరీక్షణ మనకి, ఆ ఆశ మనకి లేనప్పుడు పైకి చూడవలసింది ఎందుకు అని అనొచ్చు బహుశా. అందుకే అపోజిట్ పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు ఇహలోక సంబంధమైన వాటి మీద కాదు కానీ మీ దృష్టిని కేంద్రీకరించాల్సింది పైనున్న రాజ్యం వైపు మీ నేత్రాలు తెరవబడాలి. ఉదయం లేస్తే సాయంత్రం వరకు, రాత్రి నుంచి ఉదయం వరకు కూడా మీ ఆలోచన, మీ తలంపులు, మీ నేత్రములు పైనున్న రాజ్యం కొరకు ఆలోచన చేయాలి. దావీదు కనులు ఎప్పుడు ఆకాశం వైపు చూశాడో తెలుసా? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఆకాశం వైపు చూశాడు. రాజ్యము అతని హస్తములో ఉన్నప్పుడు, రాజ్యము దేవుని అభిషేకంతో నింపబడి, లోకమంతా సంపాదించినంత ఆశీర్వాదముతో నింపబడిన దావీదు ఇంకా ఏం సంపాదించాలని ఆ రాజ్యం వైపు ఈ రాజ్యం వైపు చూడలేదు. కానీ నీవు కలుగజేసిన ఆకాశంలో చూడగా నాకు
ఆశ్చర్యం కలుగుతుంది. సూర్య చంద్ర నక్షత్రాలను చూడగా ఆశ్చర్యం కలుగుతుంది. తన చూపంతా ఆకాశం వైపున, ఆకాశం పైన, ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుని మీద తన ఆశ. ఎప్పుడైనా ఆకాశం వైపు చూసి ప్రభువా నాకు సహాయము చేయి, నా జీవితం మార్చు అని ఎప్పుడైనా మీరు అడిగి ఉన్నారా? కొన్ని సందర్భాల్లో ఎందుకో బాగా వేదన, తెలియనటువంటి వేదన కలిగినప్పుడు, కొన్ని అవమానాలు, నిందలు అనవసరంగా వచ్చినప్పుడు నేను కూడా కొన్ని సందర్భాల్లో డాబా పైకి వెళ్ళిపోతా. ఆ టెర్రస్ మీదకి వెళ్ళి ఆకాశం వైపు చూసి దేవునితో మాట్లాడిన సందర్భాలు నా జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఆకాశమందు ఆసీనుడైన దేవా, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, మార్చగలిగిన వాడు నీవే, సహాయము చేయవాడు నీవే అని ఆకాశం వైపు చూసి ఆయనతో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు చేసిన ప్రతి విజ్ఞాపనను, ప్రతి బాధ, వేదనను ఆయన జ్ఞాపకం చేసుకొని దాన్ని సరిచేశాడు. దానికి స్తోత్రం కలుగును గాక. దావీదు అంటున్నాడు కదా, నీవు కలుగజేసిన ఆకాశములను, చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు అసలు ఏ పాటి వాడు? మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు అండి అసలు ఆ దేవుడు? నిత్యము అనునిత్యము మనుష్యుని కొరకు తప్పించిపోతున్నాడు దేవుడు. నిత్యము అనుక్షణము తల్లి తండ్రి మరిచిపోయినా కూడా నేను నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానాలు చేస్తున్న దేవుడు. తన అరచేతుల్లో చెక్కుకున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, తల్లి గర్భంలో నీవు పిండముగా రూపింపబడక మునిపే ఆయన నిన్ను చూశాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు అని వాగ్దానము కనబడుతుంది. ఎందుకు దేవునికి అంత మనుష్యుని మీద ప్రేమ? మనుష్యుడేమో దేవుణ్ణి ఆ రకంగా ఉన్నతంగా దేవుని యొక్క ప్రేమ మనుషుని మీద దేవుడు వ్యక్తపరుస్తుంటే, కానీ మనుషునికి మాత్రం ఐ డోంట్ కేర్ గాడ్, నేను దేవుణ్ణి లక్ష్య పెట్టను. అసలు దేవుణ్ణి లక్ష్య పెట్టని స్థితి. అలాగే దేవుడు అంటేనే అసలు చాలామందికి బోరింగ్గా ఉంటుంది. చూడండి ఆయన శక్తి ఎటువంటి బలమైనదిగా ఉందో ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11 వచనాల్లో, మొదటిగా ఆయన సృష్టించిన దేవుడు, సమస్తమును ఏర్పరిచిన దేవుడు, సకల జీవరాశులను కలుగజేసిన దేవుడు, ఆకాశ మహాకాశ నక్షత్రములను సర్వమును కలుగజేసిన దేవుడు. అంతేకాదు ఆయన మహిమోన్నతమైనటువంటి ఆధిక్యత ఎంత గొప్పగా ఉందో చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో అపోజిట్ పౌలు గారు దాన్ని వర్ణిస్తారు. 2వ అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక 6 నుంచి 11 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఆయన దేవుని స్వరూపమయ్యుండి దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానమని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దాన్ని విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రతి నామమునకు పైనామము
ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన శక్తి, ఆయన ఔన్నత్యం ఎలాంటిదో తెలుసా? దేవునిగా, దేవుని స్వరూపమై ఉన్న నేను ఈ మనుష్యుని లక్ష్య పెట్టాల్సినంత అవసరం ఏంటి నాకు? ఈ మనుష్యుని కనుగొని వాని కొరకు నా ప్రాణం పెట్టవలసినంత అవసరం ఏంటి అని ఆయన ఎంచుకోలేదంట. ఆయన ఈ ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆఫ్టర్ ఆల్ మనం సృష్టించినటువంటి మనుష్యుని దగ్గరికి వెళ్ళి వారి కోసం మన రక్తాన్ని ధారపోసేది ఏంటి అని అనుకోలేదంట. అవన్నీ విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోక ఆయన నేరుగా ఈ లోకంలోనికి దిగి వచ్చి తనను తాను తగ్గించుకొని మనుషుని కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనుష్యునికి ఈరోజు దేవుడు అంటే ఏంటో తెలుసా? గర్వము, లెక్కలేనితనము, లెక్కలేని తత్వముతో మనుష్యునికి భయము లేకుండా, దేవుని యందు విశ్వాసం లేకుండా బ్రతుకుతున్న దినాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుడంటే భయం లేనటువంటి విధానం ఎంత భయంకరమైన స్థితో. సర్వోన్నతమైన దేవుడు ఆకాశ మహాకాశ నక్షత్రములను, సూర్య చంద్రుణ్ణి సృష్టించిన దేవుడు మనుష్యుని లక్ష్య పెడుతుంటే, కానీ మనుష్యుడు మాత్రం దేవుణ్ణి లక్ష్య పెట్టడం లేదు. దేవుని సన్నిధిలోనికి రండి అని ఎవరినైనా ఆహ్వానించినప్పుడు ఏమొస్తాంలే, ఆదివారం ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలని ప్రేరేపణ కలుగుతున్నప్పుడు ఏం ప్రార్థన చేస్తాంలే, ఏమొచ్చి కూర్చుంటాంలే. ఈరోజు మనం పనికి వెళ్తే డబల్ కూల్ వస్తుందంట ఆదివారం. నీవు దేవుని లక్ష్య పెట్టిన దానవు కాదు, దేవుని లక్ష్య పెట్టిన వాడవు కాదు. పునరుద్ధాన సమయము దేవుని సమయము, దేవునికి ఇవ్వవలసిన సమయం అది. ఆ దినమంతా దేవునితో ఉండవలసిన సమయం. ఎందుకంటే నీవు నశించిపోతున్నటువంటి నిన్ను విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోక ఆయన పరలోకం నుంచే దిగి వచ్చిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, ఆకాశముల పైన సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వస్తే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన రోజు వస్తాడులే, ఆయనకి పని పాట లేదు, నాకు పని ఉంది, నేను పనికి వెళ్తానులే. ఆయన రోజు వస్తాడులే, పని పాటలేదు ఆయనకేమి. పనులకి వెళ్ళొద్దు అని అంటలా, ఉద్యోగాలు చేయొద్దు అని అంటలా, వ్యాపారాలు చేయొద్దు అని అంటలా, చదువుకోవద్దు అని అంటలేదు. దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది, దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు సమయాలు ఉన్నాయి. మీరు నిజమైన క్రైస్తవ జీవితాన్ని అనుసరించి నడుస్తున్నారు అని అంటే, ఆయన నీ కొరకు రక్తము కార్చి ఆయన నిన్ను విముక్తి చేసి పాపము నుంచి విడుదల చేసి రక్షణ కలిగించాడు అనంటే, ఆయన కొరకు నువ్వు ఎంతైనా దిగి రావాలి, ఎంతైనా దిగి రావాలి, ఎంతైనా దిగి రావాలి. కానీ మనుషుల యొక్క గర్వము ఎలా ఉందంటే, ఆయన ప్రతిదినం వస్తాడు, ప్రతి క్షణం వస్తాడు, ప్రార్థించినప్పుడు వస్తాడు. ఆయనకి పని పాట లేదో, నాకు పనులు ఉన్నాయి. ఎంత ఎంత గర్వంతో కూడిన పనో తెలుసా ఇది? గర్వము, ప్రైడ్. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. చూడండి, ఈరోజు నేను ఈ వాక్యం తీసుకోవాలని నేను అనుకోవట్లేదు, కానీ దేవుని యొక్క ప్రేరేపణ కొలది నేను మాట్లాడుతున్నా. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. అందులో మొట్టమొదటి గర్వం ఏంటో తెలుసా? ఈరోజు కొన్ని గర్వాల గురించి మనం మాట్లాడదాం. మొట్టమొదటి గర్వం దేవుడు లేడు అనుకునేటువంటి గర్వం. చెప్తాను, ఒక మాట చదవండి. కీర్తనల గ్రంథం 53 అధ్యాయం 1-3. దేవుడు లేడు, ఏమీ లేడు. దేవుడు లేడని, చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. తమ హృదయాల్లో తలంచుతారంట. వారు చెడిపోయిన వారు, వాడు బొత్తిగా చెడిపోయినటువంటి వారు అసహ్య కార్యములు చేయుదురు.
అసహ్యమైన కార్యాలు చేస్తారు. మేలు చేయవాడు ఒకడు లేడు. అసలు మేలనే కార్యం చేసే విత్తనం వాడిలో లేనే లేదు. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని. అసలు వివేకం ఎవరికైనా కలిగి ఉంటుందా? ఎవడైనా వివేకం కలిగి ఆలోచన చేస్తున్నారా? సృష్టిని చూసి ఆలోచన చేస్తున్నారా? మహాకాశ నక్షత్రాలను చూసి ఎవడైనా దేవుడు ఉన్నాడు అనే ఆలోచన చేస్తున్నాడా అంటే దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూడండి, ఎవరికైనా ఈ లోక సంబంధమైన ఆలోచనలు చూపులు కాకుండా మీ నేత్రాలు ఒక్కసారైనా ఆకాశం వైపు తెరిచి, ఈ ఆకాశమును సృష్టించిన దేవుడు, సర్వోన్నతమైన దేవుని శక్తి, ఆ నక్షత్రాలను చూసి, ఆ చంద్రుని చూసి, ఆ సూర్యుని చూసి ఎవరైనా తలంచారా అని దేవుడు వివేకంతో చూస్తున్నాడంట. ఆయన సింహాసనం నుంచి చూస్తున్నాడు. ఆయన సింహాసనం నుంచి చూస్తున్నాడు. కానీ భక్తిహీనులు ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడు లేడు, ఎవరు లేరని ఎతిస్టులు ఈరోజు బయలుదేరారు. ఎతిస్టులు ఈరోజు బయలుదేరారు. అంటే నాస్తికులు, దేవుని నమ్మనటువంటి వారు గర్వంతో నిండి ఉంటారు. మనుషుడు ఎలా నిర్మించబడ్డాడు అని అంటే కోతి ద్వారా వచ్చాడని చెప్తాడు. మనుషుడు ఎలా కలిగాడంటే కోతి ద్వారా వచ్చాడు. మనుషుని విధానం ఏంటంటే ఉండేది ఒకే జీవితం, తినాది తిని, తాగేది తాగి, విచ్చలవిడితనాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్, సంతోషంగా జీవించాలి బతికినంతకాలం. దేవుడు లేడు, ఎవడు లేడు. ఉన్నారు అలాంటి వారు. కొంతమందికి ఈ దురాత్మ ఎలా పట్టిద్దంటే, మొదట్లో క్రైస్తవ కుటుంబంలోనికి నడిపించబడుతూనే క్రైస్తవ భక్తిభావంలో నడిపిస్తూ ఉండగానే మరలా ఏమవుతుందో తెలుసు, ఉన్నట్టుండి ఏదో దెయ్యం పిలిచినట్లుగా అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. నీ కొరకు మరణించిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారో చూపెట్టు అని అంటే నోబడీ ఎల్స్, ఎవరు లేరు. కానీ గర్విష్ఠురాండ్రై ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు లేడు, దేవత లేదు అని తిరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం అలాగే నడిపించబడుతున్నారు. నామకార్థ క్రైస్తవం చేస్తున్నటువంటి వారు, దేవుని సన్నిధిలో ఏమాత్రము కూడా భయభక్తులు లేని వారు గర్విష్ఠురాండ్రై ఏమైపోతున్నారు తెలుసా? దేవుడు లేడు, ఎవడు లేడు. ఇదొక గర్వం. చూడండి, రెండవ గర్వాన్ని నేను చూపిస్తున్నాను. చూడండి, భక్తి అనే గర్వం. మనుషుడు ఎన్ని రకాల గర్వాల గుండా నడిపించబడుతున్నాడు చూడండి. ఒకటేమే దేవుడు లేడు, నా ఆస్తి, నా సంపద, నా తెలివి, నా జ్ఞానం అని దేవుడిని తృణీకరించడమే కాదు, దేవుడు లేడని చెప్పేస్తూ మరొక గర్వం ఏంటో తెలుసా? భక్తిలో వచ్చే గర్వం కూడా ఒకటి ఉంది. ఆ మాట చదవండి, లూకా సువార్త 18వ అధ్యాయం 10-14. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుష్యులు దేవాలయంలోకి వెళ్ళారు. వారిలో ఒకడేమో పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, మీరందరూ జాగ్రత్తగా వినాలి, చదివే మాటలన్నీ జాగ్రత్తగా వినండి. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనై ఇతర మనుష్యులనైనా ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. హల్లెలూయా. చాలు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు దేవాలయంలోనికి వెళ్తున్నారు. ఒకళ్ళేమో గర్వంతో బాగా సంఘ పెద్ద ఇతను మీకు అర్థం అవ్వాలంటే చెప్తున్నా, గర్వంతో వెళ్తున్నాడు అంటే చర్చిలోకి. వాళ్ళు రాలేదా, వీళ్ళు రాలేదా, ఏంటి అయినా అక్కడ పెట్టారు, తీసేయండి. కొంతమంది ఉంటారు ఎట్టండి వాళ్ళు.
ఆయన తీసేయండి. పెత్తనం, సంఘంలో పెత్తనం, దేవుని మందిరంలో జీవము కలిగిన దేవుని సన్నిధిలో పెత్తనం. ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వచ్చారనుకుంటే, వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇలాంటి వాళ్ళకి ఇక్కడ అనుమతి ఎవరు ఇచ్చారు, రే తీసుకెళ్ళండి వాళ్ళని బయటకు పడేసేయండి. కొద్దిగా ఇలాగా అతి చేసేవాళ్ళు ఉంటారు. అదే గర్వంతో వెళ్తున్నాడు. నేను ఎవరినో తెలుసా, నేను నా దశంభాగం నేను ఇస్తా, నా సంపద అంతట్లో దశంభాగం తీసి ఇచ్చేవాడిని, లేకపోతే ఒక్క బియ్యపు గింజ కూడా నేను లెక్క ప్రకారంగా తీసుకెళ్ళిస్తా, నా పంటలో మొదటి భాగాన్ని ఇస్తా, నా జీతంలో మొదటి భాగాన్ని ఇస్తా. ఆడెప్పుడన్నా ఇచ్చాడు ఇట్లాగా? వాళ్ళు ఎవరైనా ఇస్తారు ఇలాగా? నేనే ఇచ్చేది, నాకున్న భక్తి ఎవడకొని చెప్పండి అని గర్వంతో నడిపించబడేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది అయితే, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావురా, అసలు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు చెప్పు. వీడు ప్రార్థన చేసేది 5 నిమిషాలు. అడిగేవాడిని ఏమడుగుతాడు, నువ్వు ఎన్ని గంటలు చేస్తావురా? కనీసం గంట అయిన చేయలేకపోతే ఎట్లాగా? నేనున్నా పొద్దున్న లేచానంటే సాయంత్రం దాకా ప్రార్థనలో కూర్చుంటే లెగవను. 3 గంటలు మోకాల మీద అట్లా కూర్చోగలుగుతా. అసలు నువ్వు నాకులాగా పాడగలుగుతావా? నాకులాగా పాడగలుగుతావా? ఈ గర్వాలు ఉంటాయి, రకరకాల భక్తితో కూడిన గర్వాలు ఎలా ఉంటాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంట, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నీ నాశనం వెనక ఏముంటుందంట? గర్వం ఉంటుంది. ఈ గర్వంతో ఆధ్యాత్మిక స్థితిలో చాలామంది నడిపించబడుతున్నారు. ప్రైడ్ ఫీలింగ్ వారికి ఎలా ఉంటుందంటే, నా అంత భక్తిపరుడు ఎవడు లేడు ఈ లోకంలో, ఈ ఊర్లో లేరు, ఈ సంఘంలో లేరు, ఈ చర్చిలోనే లేరు. అందుకని ఈయన వెళ్ళి 2 మనుషుల్లో ఒకడు ఇలాగ వెళ్తున్నాడు. వెళ్తూ ప్రార్థన చేస్తూ, రే ప్రభువా, ఇదిగో ఆ పాపాత్ముడిలాగా నా జీవితం కాదు, అదిగో ఆ దోషకుడిలాగా నా జీవితం కాదు, నేను ఎంత పరిశుద్ధంగా నీకు ఉపవాసాలుంటూ నీ సన్నిధిలో ఎంత బాగా నేను ప్రార్థన చేస్తున్నా, నేను ఆడికిలా కాదు అని గర్వంతో నేరుగా వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? ముందు వరుసలో కూర్చున్నాడు, సింహాసనం దగ్గర కూర్చున్నాడు గర్వంగా. ఆ ముందు కూర్చున్న వాళ్ళు ముందు కూర్చున్నట్టు ఉండరు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాక్యం చెప్పేటప్పుడు సేవకుడికి మార్కులు వేస్తూ ఉంటారు, ఒక పెన్ను పేపర్ తీసుకొని. ఎలా వేస్తారు తెలుసా? ఈరోజు అంశం ఇది, ఈరోజు మార్కులు, పాస్టర్ గారికి మార్కులు 10కి 2, ఈరోజు బాల. వీళ్ళు ఏం పని చేస్తుంది? గర్వం. చెప్పేదేమో సొంత మాటలు చెప్తున్నాడా పాస్టర్ గారు అంటే? లేదు, వాక్యం తీసుకొని చెప్తూ ఉన్నాడు. పాస్టర్ గారు ఈరోజు వాక్యం మొదటి అంశం బాగుంది, టిక్, రెండో అంశం బాగుంది, ఇంటూ కొద్దిగా యావరేజ్గా ఉంది, ఇంటూ టోటల్ మార్కులు 10కి 2, 10కి 3. ఎట్లాంటి బ్యాచ్ ఉంటుంది ఒక్కొక్క చోట. ఈ బ్యాచ్ ఉన్న సంఘాలు నాశనమే. ఈ బ్యాచ్ ఉన్నటువంటి ఆ సంఘము తోడేళ్ల చేతికి అప్పగించబడినట్టే. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటను వారు జాగ్రత్తగా పరిశీలించి వారు దాన్ని ఏం చేయాలంట, దాన్ని అవలంబించుకునే విధానం మానేసి పాస్టర్ గారికి ఈరోజు 3 మార్కులు. గర్వం. ఇది దేని చేత అంటే గర్వంతో నింపబడింది. భక్తి అనే గర్వం. ఈ గర్వము ఒకవేళ నీలో ఉంటే ఆధ్యాత్మిక స్థితిలో నీవు ఎదగవు కాక పడిపోతావు. ఉన్న చోటే ఉండవు, పడిపోతావు కూడా అక్కడి నుంచి. భక్తి అనే గర్వం మనలో నుంచి పరిపూర్ణంగా తుడిచిపెట్టబడును గాక. వారిద్దరు ప్రార్థన చేస్తున్నారు, చేస్తుంటే వాడికిలా కాదు వీడికిలా కాదు అని ఇక్కడ ప్రార్థన చేస్తూ నువ్వు పక్కిల్లు అన్నాడు దేవుడు.
కొద్దిగా నువ్వు పక్క తప్పుకున్నానా, వెనకాల వస్తున్నాడు ఒక దీనత్వం కలిగి ధరించుకొని, ఒక దీనత్వాన్ని ధరించుకొని, తనను తాను తగ్గించుకొని, తగ్గించుకొని మందిరంలోనికి వచ్చుటకు కూడా నేను పాత్రుడను కాను అని గుండెలు బాదుకొని ఆ గుమ్మం బయటే నిలబడిన ఆ వ్యక్తి యొక్క ప్రార్థన నా సింహాసనానికి చేరుకుంది. నువ్వు పక్క తప్పుకో. సరిగ్గా దేవుడు ఇలాగే మాట్లాడతాడు. ఓ గర్విష్టి జనమా, భక్తి అనే గర్వము ఎంతకాలము? ఆయన సన్నిధిలో విధేయత కలిగిన భావం ఎవరికైతే ఉంటుందో వాని ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గర్వము, భక్తి అనే గర్వం మనలోనే తుడిచిపెట్టబడును గాక. అందుకే పేతురు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని, దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోవాలి చాలు, మిమ్మల్ని అలంకరించుకొనుడి. దీన మనస్సు అనే మనస్సును ధరించుకోవాలంట. ఆ మనస్సు ఎవడు ధరించుకున్నాడు? గర్విష్టి జనమైనటువంటి వాని వలె కాక ఒకడు వస్తున్నాడు, దీనత్వం కలిగిన వాడు. దీన మనస్సు అనే ఒక వస్త్రమును ధరించుకున్నవాడు వస్తున్నాడు. అతని ప్రార్థన నాకు వినబడుతుంది. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు. గర్విష్ఠుల ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు అని ఉందా? లేదు. గర్విష్ఠుల గర్వమును అణిచివేయువాడు మన దేవుడు. ఈరోజు నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడే ఆ బయట నుంచే నువ్వు గుమ్మం దగ్గరికి సమీపిస్తుండగానే ఆయన సన్నిధిలో దీనత్వాన్ని అక్కడ నుంచే నువ్వు ప్రదర్శించాలి. అక్కడే ఆ దీన మనస్సును ధరించుకొని రావాలి. అప్పుడే నీ జీవితంలో కార్యాలు చూస్తావు. అప్పుడే నీ జీవితంలో ఆశ్చర్యమైన సంగతులు చూస్తావు. అప్పుడే నీ జీవితం ఆదివారం పనికి వెళ్ళకపోయినా దేవుడు నడిపించేస్తాడు, పోషిస్తాడు. నీ బిడలను పోషిస్తాడు దేవుడు. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ఇచ్చుచున్నాడు అనే పదం వాగ్దానం నిరర్ధకం కాదు. తన ప్రియులు పని చేయకపోయినా తీసుకొని పోషించే దేవుడు, తీసుకొచ్చి ఇచ్చే దేవుడు. ఏ మార్గాన్ని ఇస్తాడో తెలియదు, వస్తాయి. గర్వముతో దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోవట కాదు, కానీ ఈరోజు దేవునికి ఇవ్వవలసిన సమయం, నా జీవితాన్ని దేవునికి ఇవ్వాలి అని ఉదయం లేచింది మొదలుకొని రాత్రి ఆ దినమంతా కూడా దేవుని సన్నిధిలో గడిపే అనుభవం కావాలి. ఆయన సన్నిధికి మొదట అవకాశం ఇవ్వకుండా తిండికి అవకాశం ఇస్తే నీలో భక్తి అనే గర్వం ఉంది. దేవుడేగా చివరిలో వెళ్ళి ఆమెను అనిపించే టైంకి వెళ్దాంలే, లేరా అట్లాంటి వాళ్ళు? ఆమెన్ అనే టైంలో మనం కనపడదాం. ఆమెన్ అనే టైంలో వచ్చి ఆ డబ్బును ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించడం అన్నమాట. అలా ఎన్నటికీ రానే రాదు. దేవుడు వెర్రివారు కాదు, వెర్రివారి వలె ఆలోచించేడు దేవుడు. ఆయన హృదయాంతరంగాలను పరిశీలన చేసే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందముతో కూడిన గర్వం, నన్ను చూడు, నా అందాన్ని చూడు అనే గర్వం కొంతమందికి ఉంటుంది. ఇన్ని గర్వాలు ఉన్నాయి మనిషిలో. మొదటిగా ఏ గర్వం ఉందంట? దేవుడు లేడనే గర్వం. రెండవదిగా భక్తి అనే గర్వం. మూడవదిగా ఏ గర్వం కనబడుతుంది? అందం అనే గర్వం కనబడుతుంది. చాలామంది చూడండి, వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, దేవుడు కొద్దిగా అందంగా సృష్టిస్తే చాలు, దానికి మెరుగులు దిద్ది పెయింట్లు వేసి, ఆ పెయింటు ఈ పెయింటు మొహం మీద వేసి ఏం చేస్తారో తెలుసా, ఇంకా కనపడాలి నేను అన్నట్లుగా వారి వస్త్రధారణ, వారి అలంకరణ, వారి ప్రతి విధమైనటువంటి మేకప్ సెట్టింగ్ అంతా కూడా ఎలా మారిపోయిందంటే గర్వంతో మార్చబడుతుంది. అన్నీ రాసుకొని రోడ్డు మీదకి వచ్చి ఎలా నడుస్తారు తెలుసా? గర్విష్ఠులుగా నడుస్తారు. అమ్మో ఆడింది అట్టున్నాడు, అమ్మో ఆమె ఏంది అలా ఉంది. ఇతరుల కలర్స్ గురించి మాట్లాడతారు.
ఇది గర్వం తెలుసా? ఇది అతన్ని సృష్టించింది దేవుడే, నిన్ను సృష్టించింది దేవుడే, వారిని సృష్టించింది దేవుడే. ఒకరిని మనము ఏం చేస్తున్నామంట, ఒకరిని చులకన చేస్తున్నాం అంటే తన స్వరూపాన్ని బట్టి, తన అంగవైకల్యాన్ని బట్టి చులకన చేస్తే దేవుని సృష్టిని చులకన చేసినట్లే కదా. అందుకే రాసిన మాట యెషయా గ్రంథం 3:16 చిన్న మాట చదవండి. సియోను కుమార్తెలంట గర్వంతో గల్లు గల్లున ఆ కాలు ఈ కాలు రాసుకొని పట్టీల శబ్దం చేసుకొని సియోను యొక్క వీధులలో నడుస్తున్నారంట. ఎందుకో తెలుసా? ఆకర్షించడానికి. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 3:16 మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, సియోను కుమార్తెలు, చూడండి, సియోను కుమార్తెలు గర్విష్ఠులై మెడచాచి నడుచుచు, అబ్బా మెడచాచి నడుస్తున్నారంట, ఓరచూపులు చూచుచు, ఓరచూపులు చూస్తున్నారు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారంట. ఎంత గర్విష్ఠులు వీళ్ళు, ఎంత గర్విష్ఠులు వీళ్ళు. దేవుని సన్నిధిలో అలంకరించుకొని, గంగిరెద్దు అలంకరణ చేసుకొని దేవుని సన్నిధిలోనికి అడుగు పెడుతూ ఆ వీధుల్లో ఓర చూపులు చూసుకుంటూ వస్తున్నటువంటి వారు ఉన్నారు. నాటనే కాదు, నేటికి ఉన్నారు. సంఘాల్లోనే తిరుగుతున్నారు ఇటువంటి గర్విష్టి ఆత్మను ధరించుకొని. ఓరచూపులు చూస్తూ ఆ వ్యక్తిని, ఈ యవనస్తుని ఆకర్షింపజేయనట్లుగా వారి అలంకరణలు ఉన్నాయి. తుదకు వారి జీవితం ఎలా నాశనం అవుతుందో తెలుసా? వారి గర్వమునంతటిని అణిచివేయుటకు శత్రువు ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాడు. వారి యవ్వన జీవితాన్ని నాశనం చేసుకొని తుదకు వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. అందమనే గర్వాన్ని బట్టి. ఎంత కవర్డ్గా ఉంటే అంత ఆశీర్వాదంతో నింపబడతావు. నిన్ను నువ్వు ఎంత కప్పుకుంటే అంత దేవుని దృష్టిని ఆకర్షించిన దానివిగా ఉంటావు. ఎంత విధేయత అనే అలంకరణ నీవు ధరించుకుంటావో అంత దేవునిని ఆకర్షించిన దానివిగా వాడిగా ఉంటావు. ఇది ఒక స్త్రీలకే మాత్రమే కాదు, కానీ పురుషులకు కూడా ఈ అహంకారం ఉంది, ఈ గర్వం ఉంది. నా అంత అందగాడు నా కాలనీలోనే లేడు, నా ఊర్లోనే లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయంగా అటువంటి గర్వం ఉంటే నా దేవుడు ఈ ఉదయకాల సమయమందో తీసివేయునుగాక. మందిరాల్లోనికి వస్తున్నారండి చాలామంది. మీరు చూడండి, టౌన్స్లో కొన్ని చర్చెస్లో ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైన అలంకరణ చేసుకొని కాళ్ళ నుంచి తల వరకు రకరకాల అలంకరణ, రకరకాల మ్యాచింగ్స్, రకరకాలైనటువంటి కాస్ట్యూమ్స్ ధరించుకొని మందిరాల్లో అడుగు పెడుతున్నారు. వీరు సియోను కుమార్తెల వలె నడుస్తున్న వారి జాబితాల్లో వీళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని చెప్తున్న అలంకరణ ఏంటి తెలుసా? మీరు సాత్వికము, దేన మనస్కు అనేటువంటి అక్షయమైన అలంకరణ అయిన క్రీస్తును ధరించుకోరండి. క్షయమైన అలంకరణ కానే కాదు. క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్న వారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ అలంకరణ ఎలా ఉండాలో తెలుసా? అత్యంత 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 సామాన్యంగా ఉండాలి. రకరకాల గజ్జలు, రకరకాల గంటలు తగిలించుకోవడం కాదు, అత్యంత సామాన్యంగా నీ అలంకరణ ఉండాలి. కొంతమంది అంటారు, నా హృదయం బాగుందండి, అలంకరణ ఎవరికి కావాలి నీకు? నా హృదయం బాగుంది, అలంకరణ ఏంటి? దేవుడు అంటున్నాడు కదా, నీ హృదయము బాగోలేదు కాబట్టి ఆ అలంకరణ నీ శరీరం మీదకి వచ్చేసింది. నీ హృదయం బాగుంటే నిశ్చయంగా దేవుని వాక్యం ఆ హృదయంలో ఉండి నీ శరీరం మీద కూడా ఆ అలంకరణ, క్రీస్తు అనే అలంకరణ మాత్రమే కనపడుతుంది, కానీ శరీర అలంకరణ కనబడదు. ఈరోజు సంఘముతో దేవుడు చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక. ఆమేన్, ఆమేన్. అందమనే గర్వం మనలో పోవునుగాక. చివరిగా నేను ముగించేస్తున్నా. డబ్బు అనే గర్వం. ఈరోజు డబ్బు అనే గర్వంతో ఎంతమంది జీవిస్తున్నారు చూడండి.
క్రైస్తవుల్లోనే, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లా, క్రైస్తవుల్లోనే మాట్లాడుతున్నా. నెలకో 15,000 20,000 వస్తే చాలు, ఆ మనిషిని భూలోకంలో ఎవడూ ఆపలేడు, ఎవ్వరూ ఆపలేరు. నెలకి ఒక 50,000 వస్తే చాలు, ఆ మనిషిని ఈ లోకంలో ఎవ్వరూ ఆపలేరు. ఒక వ్యాపారంలో ఇంత లాభం వస్తే చాలు, ఎవ్వరూ ఆపలేరు అన్నట్లుగా విచ్చలవిడితనమైన జీవితం, భయంకరమైన జీవితం జీవించేటువంటి వారు ఉన్నారు. ప్రార్థనకి రండి అయ్యా, దయా పలానా చోట ప్రార్థన జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. ఏం ప్రార్థన? అతలే పో. విశ్వాసం ఏంటంటే విశ్వాసం లేదు, కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎంతైనా ఖర్చు పెట్టి నేను బాగు చేసుకోగలను, ఎంతైనా ఖర్చు పెట్టి నేను కొనగలను, ఎంతైనా ఖర్చు పెట్టి నేను సంపాదించుకోగలను, ఎంతైనా ఖర్చు పెట్టి, ఈ గర్వం ఉందండి. అందుకనే కొంతమంది క్రైస్తవ్యంలోనే సేవకులంటే కూడా గౌరవం లేకుండా మాట్లాడేవారు ఉంటారు. ఏమంటారు తెలుసా? వచ్చాడు పాస్టరు, వచ్చాడు పాస్టర్ గారు. ఇలాంటి గర్వం ఉంది. సేవకునంటే గర్వం. ఎందుకు తెలుసా? తన డబ్బును చూసి. సేవకుడు లేడు, ఎవడు లేడు, నా డబ్బు నాతో ఉండగా ఎవడు నాకు అభ్యంతరపరిచేవాడు? ఇలాగే ఒక వ్యక్తి బైబిల్లో భయంకరమైన గర్వంతో నింపబడిన వ్యక్తి ఉన్నాడు. దావీదు ఒకని గొర్రెలు కాచున్నాడు. దావీదు యుద్ధాలు చేస్తూ తను విశ్రాంతి తీసుకుంటున్న ఒక స్థలంలో ఒక యజమానుడి యొక్క గొర్రెలు సమృద్ధిగా అక్కడ మేస్తూ ఉన్నాయి, సమృద్ధిగా తింటూ ఉన్నాయి అరణ్యంలో. అయితే ఈ దావీదు వారి శిష్యులు యుద్ధాలు చేసి విశ్రాంతి తీసుకోవడానికి వస్తే ఆ గొర్రెలను చూశారు. ఆ గొర్రెలను చూసినప్పుడు మృగాలు ఆ గొర్రెల మీద అటాక్ చేయడం చూశాడు దావీదు. ఆ గొర్రెలను చంపుకొని తినడానికి మృగాలు, దొంగలు వస్తుంటే దావీదు దగ్గర ఉన్న శిష్యులను పంపించిరే, ఆ గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలు మేస్తూ ఉండగా పక్కన మృగాలు వచ్చి తింటున్నాయి, దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. మీలో కొంతమంది ఆ గొర్రెలను కాపలాగాయండి. అది ఎవరిదైనా సరే మనకు అనవసరం, గొర్రెలు క్షేమంగా ఉండాలి, ఆ యజమానుడు క్షేమంగా ఉండాలి, కాపలాగాయండి అని దావీదు తన శిష్యులను పంపించాడు. అలాగా కొన్ని దినాల నుంచి ఆ గొర్రెలకు కాపలా ఉంటున్నారు దావీదు శిష్యులు. ఒకరోజు యుద్ధం చేసి వచ్చిన తర్వాత వారి దగ్గర సంపద అంతా అయిపోయింది. తన దావీదుతో ఉన్న వారి యొక్క ఆస్తులు పోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు తినడానికి ఆహారం లేదు కనుక, ఇంతవరకు మనం గొర్రెలను కాసాం కదా, ఈ గొర్రెల యొక్క యజమానుడికి చెప్పండి, వెళ్ళి మనకు తినడానికి ఆహారం కానీ మనకు తినడానికి ఏమన్నా ఇస్తారేమో, ఆ గొర్రెలను మొన్నటిదాకా కాచాం కదా, దానికి కృతజ్ఞతగా ఇచ్చే సమయం వచ్చింది, ఒకసారి వెళ్ళి అడగండి అని ఒక వ్యక్తిని పంపించాడు, తన శిష్యులను పంపించాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే, బాబో మేము రాజు అయిన దావీదు గారి దగ్గర నుంచి వస్తున్నాం, మొన్నటి వరకు మీ గొర్రెలు అరణ్యంలో ఉంటే వాటిల్ని జంతువులు అయి తినకుండా కాపాడాడు ఈ రాజు. అయితే రాజుకి కొంత కష్టం వచ్చింది, ఏంటో తెలుసా? ఆయన అరణ్యంలో సౌలు మీద యుద్ధాలు చేసి తన దగ్గర ఉన్నదంతా కోల్పోయాడు. ఇప్పుడు తనకు తన శిష్యులకు ఆహారం ఏమన్నా ఇవ్వగలుగుతావా అని అడిగాడు. ఎవరిని? నాబాలు అనే వ్యక్తిని. నాబాలు అనే వ్యక్తిని అడిగితే, ఆ నాబాలు బహు ఆశీర్వదింపబడిన వాడు. ఆ మాట చదవండి, నేను ముగించేస్తున్నాను. నాబాలను గురించి 1 సమూయేలు 25వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలునందు నాబాలు అబిగయలు వీరిరువురి దంపతులు, దేవుడు వీరిని ఆశీర్వదించి నాబాలును బహుగా ఆశీర్వదించాడంట. కానీ అతడు గర్విష్ఠుడై ఉన్నాడంట, అహంకారంతో నింపబడిన వాడై ఉన్నాడు. అహంకారంతో నింపబడి అంటున్నాడు కదా, దావీదు గారు ఇలా పంపించాడు అని అంటే వీళ్ళు అంటున్నారు, దావీదు ఎవడో అతడి తండ్రి ఎవడో, నా డబ్బులు నేను సంపాదించుకున్న ధనం, దావీదు అంటే రాజు అనగానే ఇచ్చేయడానికి, ఇది నా డబ్బు, నేను సంపాదించిన ధనం. ఇశ్రాయేలుకి రాజు అయితే ఏంటి, లేకపోతే ఇంకొకటి అయితే ఏంటి?
నా సంపాదన, ఇది నా సంపాదన, నేను తిని త్రాగతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను. నా సంపాదన ఎవడో ఇశ్రాయేల్ రాజకీయం అంటే వాడెవడో వాడి తండ్రి ఎవడో అని అంటున్నాడు. ఎవరిని? దేవుని చేత అభిషేకించబడిన రాజుగా నియమించబడుతున్నటువంటి దావీదుని అంటున్నాడు ఈ నాబాలు. వాడెవడో వాడి బాబు ఎవడో అన్నట్లుగా గర్వంతో నింపబడిపోయాడు. దావీదుకి ఇక భయంకరమైన కోపం వచ్చేసింది. చూడండి, ఇలాంటి గర్విష్ఠుల యొక్క జీవితాలు ఈరోజు మనం చూడలేదా? దేవుని సేవకుడు అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే లక్ష్య పెట్టని జనాలు ఉన్నారు, లక్ష్య పెట్టని వారు ఉన్నారు. ప్రార్థన జరుగుతుంటే, ఆత్మచేత నింపబడి వాక్యం విత్తబడుతుంటే వినకుండా అలక్ష్యంతో దాటి వెళ్ళిపోయేవారు ఉన్నారు. వారిని బట్టి దేవుడు అంటున్నాడు కదా, ఓ లక్ష్య పెట్టని జనమా. అందుకే దావీదు అంటున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వాడు ఏ పాటి వాడండి? మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? కానీ దేవుడు అంటాడు, మనుష్యుని కొరకు తనెంతో ప్రయాసపడినటువంటి దేవుడు. కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా ఆకాశమును చంద్ర నక్షత్రములను నీవు కలుగజేసిన విధానాన్ని చూడగా నీవు మనుష్యుని లక్ష్య పెట్టుటకు వాడు ఏ పాటి వాడు? జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? ఎంత గర్విష్ఠులైనటువంటి వారిని కూడా ఆయన ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు మనుష్యుని లక్ష్య పెడుతున్నాడు, కానీ మనుష్యుడు మాత్రం దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేదు. మన నేత్రాలు ఈ లోకంలోనే ఉంటున్నాయి, కానీ ఎప్పుడైనా ఆకాశం వైపు చూసి, సింహాసనం వైపు ఉన్న దేవుని వైపు చూసి, ప్రభువా నిన్ను లక్ష్య పెట్టే కృప నాకు దయచేయని ఆయన అడిగారా? ఎందుకు అడగట్లేదో తెలుసా? గర్వంతో నింపబడ్డారు. మొదటిగా దేవుడు లేడనే గర్వం కొంతమందికి అయితే, భక్తి గర్వం కొంతమందికి అయితే, ఆ అందంతో నింపబడిన గర్వం కొంతమందికి అయితే, డబ్బుతో కూడిన గర్వం కొంతమందికి అయితే, ఇక ఆకాశం మీద చూడాలన్న ఆలోచన ఎలా వస్తుంది? సింహాసనం వైపు చూడాలన్న ఆశ ఎలా కలుగుతుంది? నీవు లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా దేవుడు సర్వోన్నతమైన దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నీవు దేవుడు అని తెలియచేస్తేనే దేవుడు అవ్వలేదు. ఆయన దేవాతి దేవుడు అయ్యుండి నిన్ను రూపించి ఏర్పరిచిన దేవుడు. అంతేకాదు, సకల సృష్టికి కారణభూతుడు. ఆయనను లక్ష్య పెట్టకపోతే నీవే నష్టపోతావు, కానీ ఆయనకి ఏమాత్రం నష్టం లేదు. ఆయన సన్నిధికి లక్ష్య పెట్టకపోతే నీకు నష్టమో నీ కుటుంబానికి నష్టమే, కానీ ఆయనకు ఏమాత్రం నష్టం లేదు. నీవు గర్వంతో నడుస్తూ ఉంటే, అందమనే గర్వంతో నువ్వు నడుస్తూ ఉంటే నష్టము నీకు మాత్రం, కానీ ఆయనకి కాదు. భక్తి అనే గర్వంతో నడుస్తుంటే నష్టము నీకే, కానీ దేవునికి ఏమాత్రం నష్టం కాదు. ఇంకా చెప్పాలంటే, అందముతో గర్విష్ఠుడిగా జీవిస్తుంటే అది తొదకు నీకు నాశనాన్ని తీసుకువస్తుంది, కానీ నాశనము దేవునికి కానే కాదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కదా, ఆకాశం వైపు చూసి దేవుని లక్ష్య పెట్టే దినము నీకు రావాలి ఈ రోజు నుంచి. ఈ గర్వములు మనలో కొట్టివేయబడునుగాక. ఈ గర్వంలో ఏ గర్వం చేత నీవు నింపబడ్డావో నాకు తెలియదు, కానీ నా దేవుడు మాట్లాడుతుండగా మన హృదయాలు, మన దేహము ఆయన చేతులకు అప్పగించుదుము గాక. దేవుని సన్నిధిలోకి ఎలా రావాలో తెలుసా? ఎంత ధనవంతుడు నేను, ఎంత అందం కలిగిన వాడును నేను, ఎంత ఐశ్వర్యం కలిగిన వాడును, నా జ్ఞానం ఎంత, నేను సైంటిస్ట్ని, నేను పెద్ద వ్యాపారవేత్తని, నా తెలివి, నా జ్ఞానం, నా సంపద ఓ మహా ఉన్నతమైనది. అవన్నీ ఉంటే ఉండొచ్చు, కానీ అవన్నీ ఏం చేయాలో తెలుసా? చెప్పులు బయట విడుస్తున్నట్లుగా నీ అధికారాన్ని బయట విడిచి రావాలి, నీ అందాన్ని బయట విడిచి రావాలి, నీ జ్ఞానాన్ని బయట విడిచి రావాలి, నీ క్రియలను బయట విడిచి రావాలి, నీ అధికారం విడిచి బయటికి లోపలికి రావాలి. ప్రభు సన్నిధిలో మీరు తగ్గించుకొని రావాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకొని రావాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దీనత్వంతో, దీన మనస్సు అనే మనస్సును మీరు ధరించుకొని అప్పుడు ఆయన సన్నిధిలోనికి రండి.
అప్పుడు ఆయన సన్నిధిలో రండి, అప్పుడు ఆయన సన్నిధిలోనికి రండి. ఎప్పుడో మిమ్ములను మీరు తగ్గించుకొని దీన మనస్సు కలిగి మందిరంలో అడుగుపెట్టి దేవుణ్ణి లక్ష్య పెట్టండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు లక్ష్యం ఉంచుతాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవెంత అందమైన నీకున్నది ఎంత టాలెంట్ అయినా, నీ తలాంతులు ఎన్నున్నప్పటికీ కూడా, నీవు ఎంత బైబిల్ విజ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా, లేకపోతే భక్తిలో ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగినప్పటికీ కూడా, నీ తెలివితేటలో నీ జ్ఞానం ఎప్పటికీ కూడా దేవుని దగ్గర చూపించకూడదు. ఎవరి దగ్గర చూపించాలి తెలుసా? బయట చూయించుకుంటే చూయించుకో, కానీ దేవుని దగ్గర మాత్రం నిన్ను నీవు తగ్గించుకొని మోకరించుకొని ఆయన సన్నిధిలో మోకరిస్తే, ఆయన సన్నిధిలో మోకరిస్తే అప్పుడు నిన్ను దీవించి ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుణ్ణి లక్ష్య పెట్టే విధానం ఈ ఉదయం నుంచి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఆదివారం నుంచి మనం నేర్చుకుందుముగాక. ఆయన లక్ష్య పెట్టుదుముగాక. గర్వం మనలో పోవునుగాక. భక్తి అనే గర్వం పోవునుగాక. అంద చందాలు అనే గర్వం పోవునుగాక. డబ్బు అనే గర్వం పోవునుగాక. సమస్త గర్వములు మనలో నుంచి తీసివేయబడునుగాక. ఆకాశము వైపు ఉన్న క్రీస్తు వైపు మనలను మనం తగ్గించుకొని ఆయన లక్ష్య పెట్టినప్పుడు ఆయన మనలను లక్ష్య పెట్టడం ప్రారంభిస్తాడు. ఆయన లక్ష్య పెట్టిన జనుడు ధన్యుడు. ఆయన లక్ష్య పెట్టిన కుటుంబం ధన్య కుటుంబం. ఆయన లక్ష్య పెట్టిన జీవితాలు అద్భుతం. దావీదును దేవుడు లక్ష్య పెట్టాడు, అందుకే తను కూడా దేవుని లక్ష్య పెట్టాడు. మొదటిగా మనమే దేవుని లక్ష్య పెట్టే వారిగా మనం నడిపించబడినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆకాశ మహాకాశ నక్షత్రాలను చూడగా ఆయన నామాన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. సింహాసనాసీనుడైన దేవునిని మనం లక్ష్య పెట్టే వారమై ఉండాలి. అందుకే అంటాడు కదా, ఇంత గొప్ప దేవుడు అయి ఉండి మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు ఆడే పాటోడయ్యా అంటున్నాడు దావీదు. ఈరోజు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటుండగా మనల్ని తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఆయనను లక్ష్య పెట్టేవారిగా మనం ముందుముగాక. దేవుడు అట్టి కార్యం మన జీవితంలో జరిగించునుగాక. విత్తబడిన ఈ వాక్యం మన వెనుకల్లో దీవించి 30 60 100 ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, అయా ఈ ఉదయకాల సమయమందు దావీదు అంటున్నాడు కదా, ఆకాశ మహాకాశములను చూడగా, చంద్ర నక్షత్రములను చూడగా, నీవు కలుగజేసిన సృష్టిని చూడగా, మనుష్యుని లక్ష్య పెట్టుటకు వాడు ఏ పాటివాడని నీ వాక్యం సెలవిస్తోంది. గర్వంతో నింపబడినటువంటి విధానం మనుష్యులలో నింపబడి ఉండగా, అనేక గర్వములను గురించి మీరు నాతో మాట్లాడి ఉండగా, ప్రభువా, ఏ గర్వము నాలో పనిచేస్తుందో ఆ గర్వము ఈ ఉదయమున, ఈ పునరుద్ధాన దినమున యేసు నామమున వాక్యం బయలు వెళ్ళుచుండగా నాలో నశించునుగాక. ప్రతి గర్వము నుంచి నన్ను విడిపించండి నాయన. నాలో తెలియకుండానే గర్వము, ఒకవేళ ఈ 4 గర్వాల్లో ఏదో ఒక గర్వం పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ యేసు నామమున నాలో ఉన్న గర్వములన్నీ తీసివేసి దీన మనస్కు అనే మనస్సును మేము ధరించుకొని నిన్ను లక్ష్య పెట్టేవారిగా మేము ముందుముగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామని ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.